ఓం శాంతి 14/1/2026 మధురమైన పిల్లలు, అడుగడుగులోనూ తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఒక్క తండ్రి నుండే విన్నట్లయితే మాయ దాడి జరగదు. ప్రశ్న: ఉన్నత పదవిని పొందేందుకు ఆధారమేమిటి? జవాబు: ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ ఉండండి. తండ్రి డైరెక్షన్ లభించగానే పిల్లలు దానిని ఆచరించాలి. వేరే ఏ విషయమూ సంకల్పంలో కూడా రాకూడదు. రెండవ పాయింట్: ఈ ఆత్మిక సేవలో నిమగ్నమైపోండి. మీకు ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే. అప్పుడు ఉన్నత పదవి లభించగలదు. పాట: మిమ్మల్ని పొంది మేము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఇది భక్తి మార్గంలో పాడినటువంటి పాట. ఈ సమయంలో తండ్రి దీని రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనం తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నామని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. మన ఆ రాజ్యాన్ని ఎవరూ దోచుకోలేరు. భారత్ యొక్క రాజ్యాన్ని ఎంతోమంది దోచుకున్నారు కదా. ముసల్మాన్లు దోచుకున్నారు, ఆంగ్లేయులు దోచుకున్నారు. వాస్తవానికి మొట్టమొదట రావణుడు దోచుకున్నాడు. ఆసురి మతం ద్వారా దోచుకున్నాడు. ఈ కోతుల చిత్రాలనేవైతే తయారు చేస్తారో, హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, చెడు వినకండి, చెడు చూడకండి, దీని వెనక కూడా ఏదో రహస్యం ఉంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒకవైపు రావణుడి యొక్క ఆసురి సాంప్రదాయం వారున్నారు. వారికి తండ్రి గురించి తెలియదు. ఇంకొక వైపు పిల్లలైన మీరున్నారు. మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. తండ్రి ఇతని గురించి కూడా ఏమని వినిపిస్తారంటే, ఇతను కూడా ఎంతో భక్తి చేశారు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. ఇతనే మొదట పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయ్యారు. ఇతను నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఇంకెవ్వరి మాట వినకండి. తండ్రి అంటున్నారు, నేను పిల్లలైన మీతో మాట్లాడతాను. అయితే ఎప్పుడైనా ఎవరైనా మిత్ర సంబంధికులు మొదలైన వారిని తీసుకొస్తే వారితో కూడా కొద్దిగా మాట్లాడతాను. మొదటి విషయం ఏమిటంటే పవిత్రంగా అవ్వాలి. అప్పుడే బుద్ధిలో ధారణ అవుతుంది. ఇక్కడి నియమాలు చాలా కఠినమైనవి. 7 రోజులు బట్టీలో ఉండాలని, ఇంకెవరూ గుర్తుకు రాకూడదని, ఉత్తరాలు మొదలైనవి కూడా రాయకూడదని ఇంతకుముందు చెప్పేవారు. ఎక్కడున్నా కాని మొత్తం రోజంతా బట్టీలో ఉండాల్సి ఉండేది. ఇప్పుడైతే మీరు బట్టీలో ఉండి ఆ తర్వాత బయటికి వెళ్తారు. కొందరైతే ఆశ్చర్యం కలిగించేలా విన్నారు, వర్ణించారు. ఓహో మాయా, మళ్ళీ పారిపోయారు. ఇది చాలా పెద్ద గమ్యము. తండ్రి చెప్పేది ఒప్పుకోరు. తండ్రి అంటారు, మీరు వానప్రస్థులు, మీరెందుకు అనవసరంగా చిక్కుకున్నారు? మీరు ఈ ఆత్మిక సేవలో నిమగ్నం అవ్వండి. మీకింకెవ్వరి స్మృతి రాకూడదు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచం మరణించినట్లే. అప్పుడు ఉన్నత పదవి లభించగలదు. మీ పురుషార్థమే నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము. అడుగడుగులోనూ తండ్రి డైరెక్షన్పై నడవాల్సి ఉంటుంది. కాని దానికి కూడా ధైర్యం కావాలి. కేవలం నోటితో చెప్పడం కాదు. మోహపు బంధనం తక్కువేమీ కాదు. నష్టో మోహులుగా అవ్వాలి. నాకైతే ఒక్క శివ్ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనైతే బాబా శరణు తీసుకుంటాను. నేనెప్పుడూ విషమివ్వను. మీరు ఈశ్వరుని వైపుకు వస్తే మాయ కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు, బాగా పడేస్తుంది. ఉదాహరణకు వైద్యులు చెప్తూ ఉంటారు కదా,
ఈ మందుతో ముందు రోగమంతా బయటకొస్తుంది, భయపడకండి అని. ఇది కూడా అటువంటిదే. మాయ బాగా సతాయిస్తుంది. వానప్రస్థ అవస్థలో కూడా వికారీ సంకల్పాలు తీసుకొస్తుంది. మోహం ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ జరుగుతాయని బాబా ముందే చెప్పేస్తారు. జీవించి ఉన్నంతవరకు మాయతో ఈ బాక్సింగ్ జరుగుతూనే ఉంటుంది. మాయ కూడా పెహల్వాన్గా అయ్యి మిమ్మల్ని విడిచిపెట్టదు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. వికల్పాలు తీసుకురావద్దని నేనేమీ మాయకు చెప్పను. బాబా కృప చూపించండి అని చాలామంది రాస్తూ ఉంటారు. నేను ఎవరిపైనా కృప చూపించను. ఇక్కడ మీరు శ్రీమతంపై నడవాలి. నేను కృప చూపిస్తే ఇక అందరూ మహారాజులుగా అయిపోతారు. డ్రామాలో కూడా ఇది లేదు. అన్ని ధర్మాల వారు వస్తారు. ఎవరైతే ఇతర ధర్మాల్లోకి ట్రాన్స్ఫర్ అయి ఉంటారో వారు ఆ ధర్మం నుండి బయటకొస్తారు. ఈ అంటు కట్టబడుతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. కొత్తవారెవరైతే వస్తారో వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. శివ భగవాన్ వాచ. శ్రీకృష్ణుడైతే 84 జన్మలలోకి వస్తారు. అనేక మతాలు, అనేక విషయాలు ఉన్నాయి. ఇది బుద్ధిలో పూర్తిగా ధారణ చేయాలి. మనం పతితంగా ఉండేవారము. మనం పావనంగా ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు. కల్పకృతం కూడా చెప్పారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహధర్మాలన్నింటినీ వదిలి జీవిస్తూనే మరణించండి. తండ్రినైనా నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను సర్వులకు సద్గతినివ్వడానికి వచ్చాను. భారతవాసులే ఉన్నతంగా అవుతారు. వారే మళ్లీ 84 జన్మలు తీసుకుని కిందకు దిగుతారు. మీరు చెప్పండి, భారతవాసులైన మీరే ఈ దేవీదేవతలను పూజిస్తారు. వీరు ఎవరు? వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడెక్కడున్నారు? 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? సత్యుగంలోనైతే ఈ దేవీదేవతలే ఉండేవారు. ఇప్పుడు మళ్లీ ఈ మహాభారత యుద్ధం ద్వారా అందరి వినాశనము జరగనున్నది. ఇప్పుడందరూ పతితంగా తమోప్రధానంగా ఉన్నారు. నేను కూడా ఇతని అనేక జన్మల అంతిమంలోనే వచ్చి ప్రవేశిస్తాను. ఇతను పూర్తి భక్తునిగా ఉండేవారు. నారాయణుడి పూజను చేసేవారు. ఇతన్లోనే ప్రవేశించి మళ్లీ ఇతన్నే నారాయణుడిగా తయారు చేస్తాను. ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చేయాలి. ఈ దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. మాల తయారవుతుంది కదా. పైన నిరాకారి పుష్పం ఉంది. ఆ తర్వాత మేరువు, జంట పూసలున్నాయి. శివ్ బాబా కింద వీరు అతి సమీపంగా నిలబడి ఉన్నారు. వీరు జగత్పిత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతి. ఇప్పుడు మీరు ఈ పురుషార్థం ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. భారత్ మాది అని ప్రజలు కూడా అంటారు కదా. మేము విశ్వానికి యజమానులము అని మీరు కూడా భావిస్తారు. మనం రాజ్యం చేస్తాము, అప్పుడు ఇంకే ధర్మము ఉండదు. ఆ ప్రపంచం ఉన్నప్పుడు ఇది మా రాజ్యము అని అనడానికి లేదు. ఎందుకంటే అక్కడ వేరే ఏ రాజ్యమూ ఉండదు. ఇక్కడ చాలా రాజ్యాలున్నాయి కావున నాది నీది అని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఇటువంటి విషయాలే ఉండవు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇతర విషయాలన్నింటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరో ఒకరు ఎదురుగా కూర్చుని యోగం చేయించాలని, దృష్టి ఇవ్వాలని కాదు. తండ్రి అయితే అంటారు, నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి. మీ చాట్ పెట్టండి. మొత్తం రోజంతట్లో ఎంత స్మృతి చేశాను, ఉదయాన్నే లేచి ఎంత సమయం తండ్రితో మాట్లాడాను, ఈరోజు బాబా స్మృతిలో కూర్చున్నానా. ఈ విధంగా మీ విషయంలో మీరు కృషి చేయాలి. జ్ఞానమైతే బుద్ధిలో ఉంది,
దానిని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. కామం మహాశత్రు అని ఎవరి బుద్ధిలోకి రాదు. 2-4 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా మాయ దెబ్బ గట్టిగా తగిలితే కింద పడిపోతారు. అప్పుడు బాబా మేం నల్లముఖం చేసుకున్నాము అని రాస్తారు. అప్పుడు బాబా ఇక ఇలా రాస్తారు, అలా నల్లముఖం చేసుకున్నవారు 12 నెలల వరకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు తండ్రికి ప్రతిజ్ఞ చేసి మళ్లీ వికారాల్లోకి పడిపోతే ఇక నా వద్దకెప్పుడు రాకండి. ఇది చాలా పెద్ద గమ్యము. తండ్రి వచ్చిందే పతితం నుండి పావనంగా చేయడానికి. చాలామంది పిల్లలు వివాహం చేసుకుని పవిత్రంగా ఉంటారు. అయితే ఎవరైనా కన్యలను దెబ్బలు కొడుతూ ఉంటే వారిని రక్షించేందుకని గంధర్వ వివాహం చేయించి పవిత్రంగా ఉంచుతారు. వారిలో కూడా కొంతమందినైతే మాయ ముక్కుతో పట్టుకుంటుంది, వారు ఓడిపోతారు. స్త్రీలు కూడా ఎంతోమంది ఓడిపోతారు. వారిని బాబా అంటారు, మీరు శూర్పణఖ వంటివారు. ఈ పేర్లన్నీ ఈ సమయానికి చెందినవే. ఇక్కడైతే బాబా వికారులెవ్వరినీ కూర్చొనివ్వరు కూడా. అడుగడుగునా తండ్రి నుండి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. సమర్పితమైపోతే ఇక తండ్రి అంటారు, ఇప్పుడు ట్రస్టీగా అవ్వండి, సలహాపై నడుస్తూ ఉండండి. లెక్కాపత్రం తెలియజేస్తేనే సలహా ఇస్తారు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు భోగ్ పెట్టినా కూడా నేనేమీ తినను. నేనైతే దాతను. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్ 15/6/1968. ఏదైతే గతించిపోయిందో దానిని కనుక రివైజ్ చేస్తే అప్పుడు ఎవరి మనసైతే బలహీనంగా ఉందో వారి మనసులోని బలహీనత కూడా మళ్లీ రివైజ్ అయిపోతుంది. అందుకే పిల్లలను డ్రామా పట్టాలపై నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా లాభం కలిగేది స్మృతి ద్వారానే. స్మృతి ద్వారానే ఆయుష్ పెరగనున్నది. డ్రామాను పిల్లలు అర్థం చేసుకున్నట్లయితే ఇక ఎప్పుడూ వేరే ఆలోచనలుండవు. డ్రామాలో ఈ సమయంలో జ్ఞానాన్ని నేర్చుకోవడం మరియు నేర్పించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ పాత్ర సమాప్తమైపోతుంది. అప్పుడిక తండ్రి పాత్ర ఉండదు, మన పాత్ర ఉండదు. అప్పుడు వారిది ఇచ్చే పాత్ర ఉండదు, మనది తీసుకునే పాత్ర ఉండదు. అప్పుడిక ఒకటైపోతారు కదా. అప్పుడిక మన పాత్ర కొత్త ప్రపంచంలో ఉంటుంది, బాబా పాత్ర శాంతిధామంలో ఉంటుంది. పాత్ర యొక్క రీల్ నింపబడి ఉంది కదా. మనది ప్రారబ్ధ పాత్ర, బాబాది శాంతిధామ పాత్ర. ఇచ్చి పుచ్చుకునే పాత్ర పూర్తవ్వగానే డ్రామా కూడా పూర్తయిపోతుంది. అప్పుడు మనం రాజ్యం చేయడానికి వస్తాము. ఆ పాత్ర మారిపోతుంది. జ్ఞానం ఆగిపోతుంది. మనం అలా తయారైపోతాము. పాత్రే పూర్తయిపోతే ఇక వ్యత్యాసమేమీ ఉండదు. పిల్లలు మరియు తండ్రి యొక్క పాత్ర కూడా ఉండదు. మీరు కూడా జ్ఞానాన్ని పూర్తిగా తీసేసుకుంటారు. ఇచ్చేవారి వద్ద కూడా ఏమీ ఉండదు. ఇచ్చేవారి వద్ద ఏమీ ఉండదు, తీసుకునేవారి వద్ద లోటు ఉండదు అన్నప్పుడు ఇరువురు సమానమైపోతారు. ఇందులో విచారసాగర మంతనం చేసే బుద్ధి కావాలి. ముఖ్యమైన పురుషార్థము స్మృతి యాత్ర. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వినిపించడానికి పెద్ద విషయంగా ఉంటుంది కానీ బుద్ధిలోనైతే సూక్ష్మంగా ఉంది కదా. శివ్బాబా రూపమేమిటి అనేది లోలోపల తెలుసు. అర్థం చేయించేందుకు పెద్ద రూపంలా కనిపిస్తుంది. భక్తి మార్గంలో పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. ఆత్మ అయితే చిన్నది కదా. ఇది సృష్టి అద్భుతము. ఎప్పటికని పాత్ర అంతమవుతుంది. చివరికి ఇక అంతం లేనిది అని అంటారు.
మొత్తం పాత్ర అంతా ఆత్మలో నిండి ఉందని బాబా అర్థం చేయించారు. ఇది సృష్టి అద్భుతము. ఆ పాత్ర గురించి సంపూర్ణంగా తెలుసుకోలేరు. సృష్టి చక్రం గురించైతే సంపూర్ణంగా తెలుసుకోగలరు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మీకే తెలుసు. బాబా నాలెడ్జ్ఫుల్. తర్వాత మనం కూడా నాలెడ్జ్లో ఫుల్ అయిపోతాము. ఇక పొందడానికంటూ ఏమీ మిగలదు. తండ్రి వీరిలో ప్రవేశించి చదివిస్తారు. వారు ఒక బిందువు. ఆత్మ లేక పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలగడంతో సంతోషమేమీ కలగదు. కృషి చేసి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి అంటారు, నాలో జ్ఞానం పూర్తయిపోయినప్పుడు మీలో కూడా పూర్తయిపోతుంది. జ్ఞానాన్ని తీసుకుని ఉన్నతంగా తయారైపోతారు. అంతా తీసేసుకుంటారు, కానీ ఎంతైనా తండ్రి తండ్రే కదా. ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు. తండ్రిగా అయితే అవ్వరు. ఇది జ్ఞానము. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఇవన్నీ విచారసాగర మంతనం చేసి లోతుల్లోకి వెళ్లాల్సిన విషయాలు. అందరూ వెళ్లాల్సిందే అనేది కూడా తెలుసు. అందరూ వెళ్ళిపోయేవారే. ఆత్మ మాత్రం అక్కడికి వెళ్ళి ఉంటుంది. మొత్తం ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది. ఇందులో నిర్భయులుగా ఉండాల్సి ఉంటుంది. నిర్భయులుగా ఉండగలగడానికి పురుషార్థం చేయాలి. శరీరం మొదలైన వాటి భానమేది కలగకూడదు. ఆ అవస్థకు చేరుకోవాలి. తండ్రి తమ సమానంగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు కూడా మీ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. ఆ విధంగా పురుషార్థం చేయాలి. ఇప్పుడింకా సమయం ఉంది. ఈ రిహార్సల్స్ను తీవ్రతరం చేయాలి. అభ్యాసం లేకపోతే అక్కడే ఆగిపోతారు. కాళ్లు వణకడం మొదలవుతుంది. మరియు అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. తమో ప్రధాన శరీరానికి హార్ట్ ఫెయిల్ అవ్వడంలో సమయం పట్టదు. ఎంతగా అశరీరిగా అవుతూ ఉంటారో, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సమీపంగా వస్తూ ఉంటారు. యోగం చేసేవారే నిర్భయులుగా ఉంటారు. యోగం ద్వారా శక్తి లభిస్తుంది. జ్ఞానం ద్వారా ధనం లభిస్తుంది. పిల్లలకు కావాల్సింది శక్తి. కావున శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా అవినాశీ సర్జన్. వారెప్పుడూ పేషెంట్గా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు మీ అవినాశీ ఔషధాన్ని తీసుకుంటూ ఉండండి. నేను మీకు ఎటువంటి సంజీవని మూలిక ఇస్తానంటే ఇక మళ్లీ ఎప్పుడూ ఎవ్వరూ రోగులుగా అవ్వరు. కేవలం పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పావనంగా అయిపోతారు. దేవతలు సదా నిరోగిగా పావనంగా ఉంటారు కదా. మేం కల్పకల్పము వారసత్వం తీసుకుంటామని పిల్లలకు ఈ విషయంలోనైతే నిశ్చయం ఏర్పడింది. ఇప్పుడెలా వచ్చారో అలాగే బాబా లెక్కలేనన్నిసార్లు వచ్చారు. బాబా ఏదైతే నేర్పిస్తున్నారో, ఏదైతే అర్థం చేయిస్తున్నారో అదే రాజయోగము. ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ జ్ఞాన మార్గం గురించి తండ్రే తెలియజేస్తారు. తండ్రే వచ్చి కింద నుండి పైకెత్తుతారు. పక్కా నిశ్చయబుద్ధి కలిగిన వారెవరైతే ఉన్నారో వారే మాలలోని మణులుగా అవుతారు. భక్తి చేస్తూ చేస్తూ మేం కింద పడిపోతూ వచ్చామని పిల్లలు భావిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదన చేయిస్తారు. పారలౌకిక తండ్రి ఎంతైతే సంపాదన చేయిస్తారో లౌకిక తండ్రి అంత చేయించరు. అచ్చా, పిల్లలకు గుడ్ నైట్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయ పెహల్వాన్గా అయ్యి మీ ముందుకొస్తుంది. దానికి భయపడకూడదు. మాయాజీతులుగా అవ్వాలి. అడుగడుగులోనూ శ్రీమతంపై నడుస్తూ
మీపై మీరే కృప చూపించుకోవాలి. 2వ పాయింట్, తండ్రికి మీ సత్యాతి సత్యమైన లెక్కాపత్రాన్ని తెలియజేయాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసం చేయాలి. వరదానము: ఆత్మిక గులాబీలుగా అయి దూర దూరాల వరకు ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేసే ఆత్మిక సేవాధారి భవ. ఆత్మిక గులాబీలు తమ ఆత్మిక వృత్తి ద్వారా ఆత్మికత యొక్క సుగంధాన్ని దూర దూరాల వరకు వ్యాపింపజేస్తారు. వారి దృష్టిలో సదా సుప్రీం ఆత్మ ఇమిడి ఉంటారు. వారు సదా ఆత్మనే చూస్తారు, ఆత్మతోనే మాట్లాడతారు. నేను ఆత్మను, సదా సుప్రీం ఆత్మ యొక్క ఛత్రఛాయలో నడుస్తున్నాను. ఆత్మనైన నాతో చేయించేవారు సుప్రీం ఆత్మ. ఈ విధంగా ప్రతి క్షణము తండ్రిని హాజరుగా ఉన్నట్లు అనుభవం చేసుకునేవారే సదా ఆత్మిక సుగంధంలో అవినాశిగా మరియు ఏకరసంగా ఉంటారు. ఇదే ఆత్మిక సేవాదారుల నంబర్ 1 విశేషత. స్లోగన్: నిర్విఘ్నులుగా అయి సేవలో ముందు నంబర్ తీసుకోవడం అనగా నంబర్ 1 భాగ్యశాలిగా అవ్వడము. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. బ్రాహ్మణ జీవితంలో దేహ బంధనము, సంబంధాల బంధనము, సాధనాల బంధనము అన్నీ సమాప్తమైపోయాయి కదా. ఎటువంటి బంధనమూ లేదు. బంధనం తన వశం చేసుకుంటుంది మరియు సంబంధం స్నేహం యొక్క సహయోగాన్ని ఇస్తుంది. కావున దేహ సంబంధీకులతో దేహం పరంగా సంబంధంగా కాదు, కాని ఆత్మిక సంబంధం ఉన్నట్లు. ఇటువంటి బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు. ఓం శాంతి.